Hi everyone. In this video, we are going to learn some of the algorithms that we use in machine learning, especially in supervised learning and also in under unsupervised learning. సో సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేటువంటిది అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనే బేసిక్ డిఫరెన్స్ అనేది ప్రీవియస్ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సూపర్వైజ్డ్ లెర్నింగ్లో ఇన్పుట్ డేటాకి లేబుల్స్ అనేటువంటిది ఉంటుంది అని చెప్పాం. అవి ఏ కేటగిరీకి సంబంధించిన లేబుల్స్ అనేది చెప్తాము ఆల్రెడీ ఇన్పుట్ డేటాలో. ఆ విధంగా ఆల్గారిథం అనేటువంటిది డెవలప్ అయ్యి ఆల్గారిథం అనేటువంటిది ఆ యొక్క ఇన్పుట్ డేటాని తీసుకొని ఆల్గారిథం అనేటువంటిది ఆ మోడల్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. తర్వాత ఎప్పుడైతే న్యూ డేటా ఇచ్చినప్పుడు ఆ న్యూ డేటాలో ఉన్న ప్యాటర్న్ అనేటువంటిది చూసి సో అది ఏ టైప్ ఆఫ్ కేటగిరీకి సంబంధించినటువంటిది ఆ న్యూ డేటా అనేటువంటిది క్లాసిఫికేషన్ జరుగుతుందని చెప్పాము. అండ్ అండర్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ వి సబ్మిట్ డేటా ఆర్ వి ప్రొవైడ్ డేటా విచ్ డజంట్ హ్యావ్ లేబుల్స్ అని చెప్పాం. ఇక్కడ కేటగరైజేషన్ ఆఫ్ డేటా అనేటువంటిది ఇన్పుట్ డేటా అనేటువంటిది ఉండదు. సో దట్ ఈ ఆల్గారిథం అనేటువంటిది డెవలప్ అయిన తరువాత న్యూ డేటా అనేటువంటిది సబ్మిట్ చేసినప్పుడు ఆ డేటాలో ఉన్నటువంటి ఒక ప్యాటర్న్స్ అనేటువంటిది అది అండర్స్టాండ్ చేసుకొని ఆ ప్యాటర్న్స్ బేస్ చేసుకొని ఆ మెషిన్ అనేటువంటిది ఆల్గారిథం అనేటువంటిది వాటిని క్లాసిఫికేషన్ చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు సూపర్వైజ్ లెర్నింగ్ అండ్ అన్సూపర్వైజ్ లెర్నింగ్ సంబంధించిన కొన్ని ఆల్గారిథమ్స్ ఏ ఆల్గారిథమ్స్ యూజ్ చేస్తాం అనేటువంటిది కూడా సమ్ బేసిక్స్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ నౌ. సో కమింగ్ టు సూపర్వైజ్ లెర్నింగ్, యాజ్ ఎ సైడ్ నో దట్ ఇన్పుట్ డేటా విచ్ కంటైన్స్ ద లేబుల్స్ అని చెప్పాము. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక లీనియర్ రిగ్రెషన్ అండ్ లాజిస్టిక్ రిగ్రెషన్. సో ఇక రిగ్రెషన్ కాన్సెప్ట్స్ అనేటువంటిది ఆల్గారిథం అనేటువంటిది యూజ్ చేసి మనము డేటాని క్లాసిఫికేషన్ ఏ విధంగా చేయొచ్చు ఇన్ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అనేటువంటి దాంట్లో చూద్దాం. సో సూపర్వైజ్డ్ లెర్నింగ్లో డేటా అనేటువంటిది లేబుల్స్తో మనం ఇస్తామని చెప్పాము. డేటా అనేటువంటిది ఇన్పుట్ డేటా అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లీనియర్ రిగ్రెషన్ అనేటువంటిది ప్రిడిక్షన్ ఆఫ్ డిపెండెంట్ వేరియబుల్ బై యూజింగ్ ఇండిపెండెంట్ వేరియబుల్ అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని డిపెండెంట్ వేరియబుల్లో ఎంత చేంజ్ వస్తుంది అనేటువంటిది క్యాల్కులేట్ చేయాలి, ఎస్టిమేట్ చేయాలంటే లీనియర్ రిగ్రెషన్ అనేటువంటిది యూజ్ చేస్తాం, మనకు తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీన్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది సపోజ్ ఎక్స్ అనేటువంటిది ఒక జీన్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది చేంజ్ అయినప్పుడు ఒక సర్టైన్ కండిషన్ అనేటువంటిది ఎంత చేంజ్ అవుతుంది అనేటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్టికులర్ జీన్ యొక్క ఎక్స్ప్రెషన్ చేంజ్ అవుతున్నప్పుడు ఆ పర్సన్లో ఉన్నటువంటి ఒక హార్మోన్ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది కావచ్చు, లేదంటే పర్టికులర్ మెటబలైట్ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేటువంటిది మనం ఎస్టిమేట్ చేయొచ్చు లీనియర్ రిగ్రెషన్ని బేస్ చేసుకొని. అంటే ఎక్స్లో ప్రతి యూనిట్ చేంజ్కి ఎంత వైలో చేంజ్ అనేటువంటిది మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేటువంటిది మనము ఇక లీనియర్ రిగ్రెషన్ ద్వారా మనము ఐడెంటిఫై చేస్తాము. సో ఈ లీనియర్ రిగ్రెషన్లో ఎక్స్ అనే టూ వేరియబుల్స్లో డిపెండెంట్ వేరియబుల్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఎక్స్ యాక్సిస్ మీద, డిపెండెంట్ వేరియబుల్ వై యాక్సిస్ మీద తీసుకొని ఆ డేటా అనేటువంటిది మనం ప్లాట్ చేసినప్పుడు ఆ యొక్క డేటా పాయింట్స్ అన్నీ కూడా ఆ 2D ప్లేన్లో అన్నీ కూడా స్కాటర్ అయి ఉంటాయి. ఈ స్కాటర్ అయినటువంటి వాటిలో ద బెస్ట్ లైన్ అనేటువంటిది బెస్ట్ ఫిట్ ఉన్నటువంటి లైన్ అనేటువంటిది గుడ్ ఫిట్ ఉన్నటువంటి లైన్ అనేటువంటిది డ్రా చేయడం జరుగుతుంది. ఆ గుడ్ ఫిట్ అనేటువంటిది కూడా దేన్ని బేస్ చేసుకొని జరుగుతుందంటే ఆ సమ్ ఆఫ్ స్క్వేర్ డిస్టెన్సెస్ అనేటువంటిది ఏ విధంగా ఈచ్ డేటా పాయింట్ అనేటువంటిది ఆ యొక్క లైన్కి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయనేటువంటిది వాటి యొక్క స్క్వైర్స్ చేసి వాటి వాల్యూస్ అనేటువంటిది సో ఆ స్క్వైర్ ఆఫ్ సమ్ ఆఫ్ స్క్వైర్స్ అనేటువంటిది చేసినప్పుడు ఎక్కడైతే లీస్ట్ వాల్యూ వస్తుందో మినిమం వాల్యూ వస్తుందో సో ఆ లైన్ అనేటువంటిది ఈజ్ ద బెస్ట్ లైన్గా ప్రిడిక్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని ఎక్స్లో ఎంత చేంజ్ వచ్చినప్పుడు వైలో ఎంత చేంజ్ వస్తుంది అనేటువంటిది ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా వచ్చినటువంటి ఒక లీనియర్ రిగ్రెషన్ అవుట్పుట్ అనేటువంటిది మళ్ళీ దాని ఒక లాజిస్టిక్ రిగ్రెషన్లోకి కన్వర్షన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా లీనియర్ రిగ్రెషన్ని నుంచి లాజిస్టిక్ రిగ్రెషన్లోకి కన్వర్షన్ అయినప్పుడు అది ఒక బైనరీ
అవుట్పుట్లోకి చేంజ్ అయిపోతుంది. బైనరీ అవుట్పుట్లో ఎస్ ఆర్ నో అనేటువంటి 2 క్లాసెస్గా డివిజన్ అయిపోతుంది. సో దీన్ని బేస్ చేసుకొని సపోజ్ ఒక జీన్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది కట్ ఆఫ్ అనేటువంటిది ఇక్కడ పెడతాం. జీన్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది ఎంత దాని యొక్క వాల్యూ అనేటువంటిది ఉంటే సో దట్ ఆ కండిషన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఆ జీన్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది ఏ థ్రెషోల్డ్ కంటే ఎక్కువ ఉంటే ఆ పర్టికులర్ కండిషన్ అనేటువంటిది లేదని చెప్తా. థ్రెషోల్డ్ కంటే ఎక్కువ ఉంటే ఆ పర్టికులర్ కండిషన్ ఉంది ఆ పర్టికులర్ కండిషన్ అనేటువంటిది రిప్రజెంట్ చేస్తుందని, సపోజ్ దానికంటే తక్కువ ఉంటే ఆ థ్రెషోల్డ్ కంటే తక్కువ ఉంటే అది పర్టికులర్ నార్మల్ కండిషన్ రిప్రజెంట్ చేస్తుందని చెప్పడానికి వీలవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీన్ ఎక్స్ అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ హ్యాస్ అసోసియేషన్ విత్ ది క్యాన్సర్, సో దాని యొక్క ఎక్స్ప్రెషన్ అనేటువంటిది థ్రెషోల్డ్ అనేటువంటిది ఎంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం క్యాన్సర్గా ట్రీట్ చేయొచ్చు. ఆ జీన్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది ఏ థ్రెషోల్డ్ పాయింట్ కంటే తక్కువ ఉంటే దాన్ని నార్మల్గా కన్సిడర్ చేయొచ్చు అనేటువంటి దాన్ని ఇక లీనియర్ రిగ్రెషన్ నుంచి వచ్చినటువంటి ఇక వాల్యూని లాజిస్టిక్ రిగ్రెషన్లో అదొక బైనరీ అవుట్కమ్గా చేంజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ విధంగా సూపర్వైజ్డ్ లర్నింగ్ అనేటువంటిది జరుగుతుంది. ఆ డేటా అనేటువంటిది ఇన్పుట్ డేటా అనేటువంటిది లేబుల్స్ అనేటువంటిది ఉంటుంది. ఆ లేబుల్డ్ డేటా అనేటువంటిది బేస్ చేసుకొని మనము ఈ పర్టికులర్ ఈ మోడల్ అనేటువంటిది ట్రైన్ చేయడం డెవలప్ చేయడం జరుగుతుంది. అండ్ అండర్ అన్సూపర్వైజ్డ్ లర్నింగ్ వేరేను వీ ప్రొవైడ్ ఏ డేటా విచ్ డజంట్ హ్యావ్ ఎనీ లేబుల్స్. సో ఇక్కడ డేటా అనేటువంటిది మనం ప్రొవైడ్ చేసిన తర్వాత ఆ డేటా అనేటువంటిది ఆల్గారిథమ్స్ని బేస్ చేసుకొని వాటిని ఆ ప్యాటర్న్స్ అనేటువంటిది అండర్స్టాండ్ చేసుకొని ఆ ప్యాటర్న్స్ని బేస్ చేసుకొని ఆ డేటా పైన డెసిషన్ అనేటువంటిది ఆ మెషిన్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. సో ఇందులో ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్ ఈజ్ వన్ మెథడ్ విచ్ ఈజ్ వెరీ ఆఫెన్ యూజ్డ్ ఇన్ మెషిన్ లెర్నింగ్ టు రెడ్యూస్ ది డైమెన్షనాలిటీ ఆఫ్ డేటా. సో సమ్టైమ్స్ ఏంటంటే ఒక 2 వేరియబుల్సే ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిపెండెంట్ వేరియబుల్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్. సో 2 వేరియబుల్సే ఉన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ ఈజీ టు యూజ్ XY గ్రాఫ్ టు నో the particular coordinate of that particular data point. సో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక జీన్ అనేటువంటిది తీసుకున్నట్టే 2 జీన్స్ అనేటువంటిది తీసుకుంటే ఏ అండ్ బి జీన్స్ అనేటువంటిది ప్లాట్ చేసామనుకోండి ఒక 2D గ్రాఫ్లో. ఫర్ ఎగ్జాంపుల్ జీన్ ఏ వాల్యూ శాంపుల్లో ఒక 2 ఉంది, జీన్ బి వాల్యూ కూడా అదే శాంపుల్లో ఒక 2నో 3నో ఉందో. ఆ 2, 3 అనేటువంటి కోఆర్డినేట్ని ఇక XY గ్రాఫ్లో మనము ఎగ్జాక్ట్గా దాన్ని ఎక్కడ ఉంది అనేటువంటిది బేస్ చేసుకొని ఆ శాంపుల్లో ఆ 2 జీన్స్ యొక్క ఎక్స్ప్రెషన్ అనేటువంటిది ఏంటనేటువంటిది మనం ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే ఇంకొక శాంపుల్కు సంబంధించి కూడా ఆ జీన్ AB వాల్యూస్ అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదే గ్రాఫ్లో చూసినట్టయితే జీన్ ఏ అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే 2 అండ్ 2 అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్టయితే దర్ ఇస్ 1 డేటా పాయింట్ విత్ ఎల్లో కలర్ హైలైట్ చేసినటువంటి ఒక సర్కిల్ అనేటువంటిది ఇక్కడ చూడొచ్చు. అది 2 అనేటువంటిది ఎక్స్ యొక్క కోఆర్డినేట్ వాల్యూ 2 అండ్ వై కోఆర్డినేట్ వాల్యూ 2 అనేటువంటిది ఉంది. సో అలాగే ఇంకొక డేటా పాయింట్ అనేటువంటిది 4 అండ్ 4 అనేటువంటిది ఉంది. అంటే ఇక్కడ శాంపుల్ ఏలో చూసినట్టయితే ఇక జీన్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది 2 and 2గా ఉంది అండ్ శాంపుల్ బిలో చూసినట్టయితే 4 and 4గా ఉంది. అలాగే అనదర్ శాంపుల్ వేర్ ద ఎక్స్ వాల్యూ ఇస్ 6 అండ్ వై వాల్యూ ఇస్ 6. సో ఈ విధమైనటువంటి యొక్క డేటా అనేటువంటిది 2D గ్రాఫ్లో మనం చూసినప్పుడు ఈ డేటా పాయింట్స్కి లీనియర్ రిగ్రెషన్లో ఉన్నటువంటి ఇక ఫార్ములా బేస్ చేసుకొని దీనికి ద బెస్ట్ ఫిట్ లైన్ అనేటువంటిది డ్రా చేయడం అనేటువంటిది ఈజీ. వీటిని విజువల్గానే మనము చూడొచ్చు. అంటే ఏ డేటా పాయింట్స్ అనేటువంటిది బేసిక్గా ఈ పర్టికులర్ లైన్ అనేటువంటిది డ్రా చేస్తే ఆ ప్యాటర్న్ అనేటువంటిది అండర్స్టాండ్ చేసుకోవడానికి వీలవుతుంది అనేటువంటిది. సో ఈ ప్రాసెస్లో ఉన్నటువంటి ఒక డేటా అనేటువంటిది 2 డైమెన్షనల్ డేటా. ఈ 2 డైమెన్షనల్ డేటా అనేటువంటిది సింగిల్ డైమెన్షనల్ డేటాగా కన్వర్ట్ చేయడం అనేటువంటిది జరిగితే ఏ విధంగా అవుతుందంటే ఒక సింగిల్ డైమెన్షన్ ఉన్నటువంటి ఒక నెంబర్ లైన్ సిస్టమ్ అనేటువంటిది మనం చూసింటాం. నెంబర్ లైన్ సిస్టంలోకి కన్వర్షన్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెకండ్ గ్రాఫ్లో చూడొచ్చు. అక్కడ ఒక సింగిల్ డైమెన్షన్ ఉన్నటువంటి సింగిల్ యాక్సెస్ ఉన్నటువంటి ఒక లైన్ అనేటువంటి చూడొచ్చు. సో అక్కడ ప్రతి ఒక్క 2 డైమెన్షన్లో ఉన్నటువంటి డేటా అనేటువంటిది సింగిల్ డైమెన్షన్లోకి కన్వర్షన్ అయిన తర్వాత ఒక నెంబర్ లైన్లో వాటి యొక్క కోఆర్డినేట్స్ అనేటువంటిది న్యూ కోఆర్డినేట్స్ న్యూ ప్రొజెక్షన్స్ అనేటువంటిది చూడొచ్చు. సో అంటే ఒక 2 డైమెన్షన్ అంటే ఒక గాల్లో ఎగురుతున్నటువంటి ఒక పక్షి ఉంది. ఆ పక్షి పైన
అనేటువంటి దాన్ని చూస్తే దానికి ఒక హైటు, అలాగే దానికి సంబంధించినటువంటి అదర్ డైమెన్షన్ అనేటువంటి మనము దాని యొక్క హైట్ అనేటువంటిది చూడొచ్చు. అలాగే దాని యొక్క హైట్‌తో పాటు అంటే టూ డైమెన్షన్స్‌లో అంటే అది ఎంత హైట్‌లో ఉంది, అలాగే ఎంత డిస్టెన్స్‌లో ఉంది అనేటువంటిది కూడా మనము అదర్ డైరెక్షన్‌లో అనేటువంటిది చూడొచ్చు. వెన్ సింగిల్ డైరెక్షన్‌కి కన్వర్ట్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ గాల్లో ఎగురుతున్న ఒక పక్షి పైన ఒక లైట్ అనేటువంటిది దానిపైన ఫోకస్ చేసినట్టయితే సో దట్ ఏమవుతదంటే దాని నుంచి వచ్చినటువంటి ఇమేజ్ అనేటువంటిది సింగిల్ ప్లేన్ మీదే పడుతుంది. సో ఇప్పుడు ఆ సింగిల్ ప్లేన్‌లో అది ఎగ్జాక్ట్‌గా ఎక్కడ లొకేషన్ అనేటువంటిది మనము ట్రేస్ అవుట్ అనేటువంటిది చేయొచ్చు. సో దట్ అంటే 2 డైమెన్షనల్ డేటాని 1 డైమెన్షనల్ డేటాగా మనము కన్వర్ట్ చేయడానికి వీలవుతుంది. సో ఇలాగా మనం హై డైమెన్షనల్ డేటా అంటే మన జీనోమిక్ ఎక్స్‌ప్రెషన్స్ అనాలిసిస్‌లో వీటిలో చూసినట్టయితే జీనోమ్ ఎక్స్‌ప్రెషన్ అనాలిసిస్‌లో వీటిలో ఎక్కువగా కూడా జీన్స్ అనేటువంటిది థౌజండ్స్ ఆఫ్ జీన్స్ ఎక్స్‌ప్రెషన్ డేటా అనేటువంటిది ఉంటది. సో వీటిని మనము ప్లాట్ చేసినప్పుడు ఈ చాలా మల్టిపుల్ యాక్సెస్ అనేటువంటిది, మల్టిపుల్ డైమెన్షన్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో వాటిని విజువల్గా మనం చూసినట్టయితే వాటిలో పర్టికులర్గా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేటువంటి పాజిబిలిటీ అనేటువంటిది విజువల్గా చూసి కష్టం అన్నమాట. సో అంటే ఒక క్లౌడ్ అంటే ఒక స్కైలో ఉన్నటువంటి ఒక స్టార్స్‌లో ఏ విధంగా అయితే స్ప్రెడ్ అయి ఉంటాయి, ఆ విధంగా స్ప్రెడ్ అయి ఉంటాయి. ఈ పాయింట్స్‌లో ఎగ్జాక్ట్‌గా ఏ లైన్ అనేటువంటిది ఫిట్ అవుతుంది అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయడం అనేది కష్టం. సో దట్స్ వై వీటిలో ఇక ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్ అనేటువంటిది ఇట్ యూజెస్ అగైన్ సమ్ it uses some matrix operations on this particular data points to find out to draw a line which can show the highest variation in the data. సో ఇక్కడ వేరియేషన్ అనేటువంటిది డేటా అనేటువంటిది మనం గమనించినట్టయితే సో రేంజ్ అనేటువంటిది చూసినట్టయితే డేటా అనేటువంటిది ఎంత అంటే దాని యొక్క బౌండరీస్ అనేటువంటిది చెప్తుంది. రేంజ్ అనేటువంటిది అంటే ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి ఎంత స్ప్రెడ్ అయింది అనేటువంటిది రేంజ్ అనేటువంటిది చెప్తుంది. మరి ఇక వేరియన్స్ అనేటువంటిది ఏంటి, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇన్ స్టాటిస్టిక్స్ కానీ లేదంటే ఇక జీనోమిక్ డేటాలో కానీ. సో వేరియన్స్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేసినప్పుడు మీన్ నుంచి ఇక ఈచ్ డేటా పాయింట్ అనేటువంటిది ఎంత స్ప్రెడ్ అయింది అనేటువంటిది మనకు తెలుస్తుంది. సో దట్స్ వై ఇక మీన్ పాయింట్ నుంచి మనము ప్రతి డేటా పాయింట్ అనేటువంటిది ఎంత స్ప్రెడ్ అయింది అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయడానికి మనకు యూజ్ అవుతుంది. అదే రేంజ్ అనేటువంటిది టోటల్ డేటా అనేటువంటిది ఒక దానికి సంబంధించినటువంటి బౌండరీస్ అనేటువంటిది ఐడెంటిఫై చేయడానికి వీలవుతుంది. అయితే మనము ఇక వేరియన్స్ అనేటువంటిది ఎక్కువ వేరియన్స్ ఉన్నటువంటి ఒక డైరెక్షన్ అనేటువంటిది, ఆ డైమెన్షన్ అనేటువంటిది ఐడెంటిఫై చేయడం అనేటువంటిది ఇస్ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్లో. సో ఏ డైమెన్షన్లో అయితే ఈ డేటా అనేటువంటిది ఎక్కువగా స్ప్రెడ్ అయిందో అంటే మీన్ వాల్యూ నుంచి ఆ డేటా అనేటువంటిది ఎక్కువగా ఎక్కడైతే స్ప్రెడ్ అయిందో సో ఆ డైమెన్షన్ అనేటువంటిది ఐడెంటిఫై చేయడానికి సో ఇక్కడ ఐగెన్ వెక్టార్స్ అనేటువంటిది యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఐగెన్ వెక్టార్స్ అనేటువంటి దాంట్లో ప్రతి ఇక మీన్ వాల్యూ నుంచి అది ఏ యాక్సిస్లో అయితే స్ప్రెడ్ అయిందో ఎక్కువగా వేరియేషన్ అనేటువంటిది ఉండేటట్టు స్ప్రెడ్ అయిందో ఆ యాక్సిస్ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అది ప్రిన్సిపల్ కాంపోనెంట్ 1 అవుతుంది. సో ఆ డైమెన్షన్లోనే ఎక్కువ వేరియేషన్ అనేటువంటిది మనము గమనించవచ్చు అనమాట. సో ఇందులో ఇంకా ముఖ్యంగా ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్క జీన్కి సంబంధించి జీన్ లోడింగ్ వాల్యూస్ అనేటువంటివి వస్తాయి. వీటిని ఐగెన్ వెక్టార్ వాల్యూస్ అంటారు, అంటే కోఎఫిషియెంట్స్ లాగా అన్నమాట. సో ప్రతి జీన్కి కూడా ఒక పర్టికులర్ లోడింగ్ వాల్యూ అనేటువంటిది అంటే ఆ జీన్ అనేటువంటిది ఎంత కంట్రిబ్యూట్ చేస్తుంది ఆ వేరియేషన్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయడానికి బిట్వీన్ శాంపుల్స్ అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాంపుల్లో ఒక 100 జీన్స్ ఉన్నాయనుకోండి. 100 జీన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 జీన్స్ అనేటువంటిది ఎక్స్ప్రెషన్ అనేటువంటిది వాటి ఎక్స్ప్రెషన్ సిమిలర్గా ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 జీన్స్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది అన్ని యొక్క శాంపుల్స్లో సిమిలర్గా ఉంది అని ఉంటే అబ్జర్వేషన్లో ఉంటే అంటే దాని యొక్క డేటాలో ఉంటే సో వాటికి ఒక లోడింగ్ వాల్యూస్ అనేటువంటిది క్యాలిక్యులేషన్ జరుగుతుంది. ఆ లోడింగ్ వాల్యూస్ క్యాలిక్యులేషన్ జరిగినప్పుడు వాటికి హైయెస్ట్ లోడింగ్ వాల్యూస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. వెరాజ్ మిగిలిన రిమైనింగ్ జీన్స్ అనేటువంటిది వాటికి ఎక్స్ప్రెషన్ అనేది కాన్స్టెంట్గా లేదు, కొరిలేషన్ అవ్వట్లేదు. సో అంటే ఇవి దే ఆర్ నాట్ కంట్రిబ్యూటింగ్ టు ద వేరియేషన్ అమంగ్ ది శాంపుల్స్ అనుకున్నప్పుడు వాటికి లోడింగ్ వాల్యూస్ అనేటువంటిది తగ్గిపోవడం జరుగుతుంది. ఈ విధంగా ఏ ఫీచర్స్ లేదా ఏ వేరియబుల్స్ లేదంటే ఏ జీన్స్ అనేటువంటిది
కంట్రిబ్యూట్ చేస్తున్న యొక్క వేరియేషన్ అనేటువంటిది బిట్వీన్ శాంపుల్స్ అనేటువంటిది వాటికి హైయెస్ట్ లోడింగ్ వాల్యూస్ రావడం జరుగుతుంది. ఆ విధంగా వచ్చినటువంటి లోడింగ్ వాల్యూస్ అన్నిటినీ కంప్లీట్గా ఒక శాంపుల్లో ఉన్నటువంటి జీన్స్కి సంబంధించిన అన్ని లోడింగ్ వాల్యూస్ అనేటువంటిది కలిపి కంప్లీట్గా ఒక సింగిల్ కోఆర్డినేట్ పాయింట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఆ సింగిల్ కోఆర్డినేట్ పాయింట్ అనేటువంటిది ఈ విధంగా 1 డైమెన్షనల్ యాక్సిస్ పైన మనము దాన్ని ప్లేస్ చేసినప్పుడు సో సిమిలర్గా శాంపుల్స్లో ఎక్కడైతే ఇక సిమిలర్గా ఈ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది ఉంది, ఈ జీన్స్ అనేటువంటిది అవన్నీ కూడా వాటి యొక్క కోఆర్డినేట్ పాయింట్స్ అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి. ఏ శాంపుల్స్లో అయితే ఇక జీన్స్ యొక్క ఎక్స్ప్రెషన్ అనేటువంటి కోరిలేషన్ అనేటువంటిది చేంజ్ అవుతూ ఉందో అప్పుడు ఏమవుతాయంటే ఆ కోఆర్డినేట్ వాల్యూస్ కూడా వాటికి లోడింగ్ వాల్యూస్ చేంజ్ అవ్వడం వల్ల వాటి యొక్క పీసీఏ వాల్యూస్ అనేటువంటిది చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో దట్ సింగిల్ డైమెన్షన్లో డ్రా చేసినప్పుడు యాక్సిస్ పైన డ్రా చేసినప్పుడు వాటికి కోఆర్డినేట్స్ అనేటువంటిది చేంజ్ అవుతాయి. సో ఏ శాంపుల్స్లో అయితే జీన్ ఎక్స్ప్రెషన్ అనేటువంటి సిమిలారిటీ అనేటువంటిది ఉంది, కోరిలేషన్ అనేటువంటిది ఎగ్జిస్ట్ అయింది ఆ జీన్స్ మధ్య అన్నప్పుడు వాటికి అవి ఇక నెంబర్ సిస్టంలో ఈ యొక్క సింగిల్ డైమెన్షన్లో అవన్నీ కూడా ఒకే ప్లేస్లో ఉంటాయి. ఎక్కడైతే వేరియేషన్ ఉందో అప్పుడు ఆ శాంపుల్స్ అనేటువంటిది ఈ యొక్క డిస్టెన్స్ అనేటువంటిది ఆ యొక్క నెంబర్ లైన్ సిస్టమ్ మీద పెరుగుతుంది. తద్వారా మనం ఏంటంటే వీటిని కేటగిరీస్గా ఒక క్లస్టర్స్గా డివిజన్ చేయడానికి వీలవడం జరుగుతుంది. అంటే ఈ శాంపుల్స్ అన్నిటిని కూడా క్లస్టర్స్గా డివిజన్ చేయడం అనేటువంటిది పాసిబుల్ అవుతుంది. సో ఈ విధంగా హై డైమెన్షన్ ఉన్నటువంటి డేటా అనేటువంటిది ఒక 2 డైమెన్షనల్ డేటాలకి కన్వర్ట్ చేసి ఆ 2 డైమెన్షనల్ డేటాలకి కన్వర్ట్ చేసినప్పుడు ఆ యొక్క వేరియేషన్ యొక్క మనం అబ్జర్వ్ చేసినప్పుడు శాంపుల్స్ మధ్య సో వేరియేషన్ అనేటువంటిది తక్కువ ఉన్నటువంటి శాంపుల్స్ అన్నీ ఒకే ప్లేస్లో రావడం జరుగుతుంది. వాటి కోఆర్డినేట్ వాల్యూస్ వేరియేషన్ అనేటువంటిది శాంపుల్స్ మధ్య ఎక్కువ ఉన్నప్పుడు ఆ యొక్క శాంపుల్స్ అనేటువంటిది ఆ నెంబర్ లైన్ సిస్టమ్ మీద వేరు యొక్క ప్లేస్లో అవి ప్లేస్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్ అనేటువంటిది యూజ్ చేసుకొని హై డైమెన్షనల్ డేటాని ఇక లోయెస్ట్ డైమెన్షనల్ డేటాగా కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఏ జీన్స్ అనేటువంటిది వైటల్ రోల్ ప్లే చేస్తున్నాయి ఫర్ ది వేరియేషన్ అమంగ్ దీస్ శాంపుల్స్ అనేటువంటిది ఐడెంటిఫికేషన్ అనేటువంటిది వీలవుతుంది. సో ఇది ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్. సో ఇది జనరల్గా ఏ విధంగా డిస్క్రైబ్ చేయొచ్చు అంటే జస్ట్ ఒక ప్రొజెక్షన్ చేయడం జరుగుతుంది. అంటే ఒక హై డైమెన్షనల్ డేటాను ఒక సింగిల్ లైన్ పైన ప్రొజెక్షన్ చేయడం అంటే ఒక గదిలో ఏదన్నా ఉన్నటువంటి ఒక పక్షి ఎగురుతుందనుకోండి, ఆ పక్షి పైన మనం ఒక లైట్ వేస్తే ఆ ప్రొజెక్షన్ అనేటువంటిది ఆ ఇమేజ్ యొక్క ప్రొజెక్షన్ అనేటువంటిది ఆ గదిలో ఉన్నటువంటి ఫ్లోర్ మీద పడుతుంది. ఫ్లోర్ మీద పడినప్పుడు ఏమవుతుందంటే సో ఇప్పుడు సపోజ్ 5 బర్డ్స్ ఉన్నాయి. 5 బర్డ్స్ పైన మనం లైట్ వేసినప్పుడు ఆ 5 బర్డ్స్ మీద లైట్ వేసినప్పుడు ఆ ప్రొజెక్షన్ అనేటువంటిది కింద ఫ్లోర్ మీద పడినప్పుడు ఆ ప్రొజెక్షన్లో ఆ యొక్క వాటికి ఇమేజెస్ సంబంధించి అవి దగ్గరగా ఉన్నట్టయితే ప్రొజెక్షన్లో సో దట్ అవన్నీ ఒకే గ్రూప్ అని వాటి యొక్క ప్రొజెక్షన్ అనేటువంటిది డిఫరెంట్ ప్లేసెస్లో ఆ ఫ్లోర్ మీద పడినప్పుడు సో వాటి మధ్య డిఫరెన్స్ అనేటువంటిది ఉందని చెప్పి మనం దాని ద్వారా అబ్జర్వేషన్ చేసుకోవడం జరుగుతుంది. దాని ద్వారా అండర్స్టాండ్ చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. సో ఇక్కడ జస్ట్ ఆ విధంగా ప్రొజెక్షన్ అనేటువంటిది జరుగుతుంది. జీన్ లోడింగ్ వాల్యూస్ ద్వారా వాటికి ఉన్నటువంటి వాల్యూస్ అనేటువంటిది ఒక న్యూ డైమెన్షన్లో అయితే ఎక్కడ ఉంటాయి అవి ఒక సింగిల్ డైమెన్షన్లోకి తెచ్చినప్పుడు వాటిని లొకేషన్ వాటి యొక్క కోఆర్డినేట్స్ అనేటువంటిది ఎక్కడ ఉంటాయి అనేటువంటిది ఐడెంటిఫై చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది దీనికి సంబంధించి సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి వేరియన్స్ అనేటువంటిది దట్ ప్లేస్ వెరీ రోల్. సో అందువల్లనే ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్ అనేటువంటిది చేసేటప్పుడు నార్మలైజేషన్ ఆఫ్ డేటా జరుగుతుంది. నార్మలైజేషన్ ఆఫ్ డేటా జరిగినప్పుడు వాటి ఎక్స్ప్రెషన్ వాల్యూస్ అనేటువంటిది ఆ యొక్క జీన్కి సంబంధించినటువంటి మీన్ వాల్యూస్ నుంచి సబ్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 శాంపుల్స్ ఉంటే 100 శాంపుల్స్ నుంచి కూడా ఆ యొక్క జీన్కి సంబంధించినటువంటి ఏ అనేటువంటి దాన్ని ఒక మీన్ వాల్యూ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. మీన్ వాల్యూని ఐడెంటిఫై చేసిన తర్వాత ప్రతి జీన్కి సంబంధించి ప్రతి శాంపుల్లో ఆ జీన్ అనేటువంటిది మీన్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది లేకుంటే ఎంత దూరంలో ఉంది ఆ పర్టికులర్ డేటా పాయింట్ అనేటువంటిది ఆ యొక్క మీన్ వాల్యూ నుంచి ఎంత డిఫరెన్స్ ఉంది ఆ యొక్క డేటా పాయింట్కి అనేటువంటిది క్యాలిక్యులేషన్ జరిగి ఆ విధంగా హయ్యెస్ట్ యొక్క వేరియేషన్ అనేటువంటిది మొత్తం అన్ని శాంపుల్స్లోనూ అన్ని శాంపుల్స్ మధ్య అన్ని యొక్క జీన్స్ మధ్యను అన్ని శాంపుల్స్లో ఉన్నటువంటి జీన్స్ మధ్య హయ్యెస్ట్ వేరియేషన్ ఉన్నటువంటి యొక్క యాక్సెస్ అనేటువంటిది ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. దాన్నే సో ఐగెన్ వాల్యూ అంటారు. సో ఐగెన్ వాల్యూ అనేటువంటిది దట్ ఎక్స్ప్లెయిన్స్
ఆ పర్టిక్యులర్ డైమెన్షన్‌లో ఎంత వేరియేషన్ అనేటువంటిది క్యాప్చర్ అవుతున్నది ఆ పర్టిక్యులర్ డైమెన్షన్‌లో అనేటువంటిది చెప్తది. సపోజు ఒక 60%, 70%, 80% అనేటువంటిది చెప్పడం జరుగుతది. సో, ఈ విధంగా ఇక ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్ అనేటువంటిది యూజ్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ ఉన్నటువంటి జీన్ లోడింగ్స్ అనేటువంటిది వీ కెన్ కంపేర్ దెమ్ విత్ ద కోఎఫిషియంట్స్. సో, మనం అదే లీనియర్ రిగ్రెషన్‌లో కానీ వీటిలో కోఎఫిషియంట్స్ అనేటువంటిది మనం చూస్తాం. సో, ఆ కోఎఫిషియంట్స్ అయితే ఏ విధంగా ఆ పర్టిక్యులర్ వెయిటేజ్ అనేటువంటిది ఇస్తాయో అక్కడ ఉన్నటువంటి వేరియబుల్స్‌కి, సిమిలర్‌గా ఇక జీన్ లోడింగ్స్ అనేటువంటిది కూడా ఇక్కడ ఉన్న వేరియబుల్స్ కంటే ఆ పర్టిక్యులర్ జీన్స్‌కి ఒక వెయిటేజ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతది. ఆ విధంగా వచ్చినటువంటి అన్ని జీన్స్ యొక్క వెయిటేజెస్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేస్తే ఆ పర్టిక్యులర్ శాంపుల్‌కి సంబంధించినటువంటి ఒక ప్రిన్సిపల్ కాంపోనెంట్